హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష వరల్డ్. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు వచ్చి నేను టేస్టీ అండ్ హెల్తీ మీకు రెసిపీ చూపించబోతున్నాను. ఏంటంటే ఆకుకూర చపాతీ అనమాట, గ్రీన్ చపాతీ అని కూడా అనొచ్చు. అండ్ దానికి మనకు కావాల్సిన ఏంటంటే ఆకుకూర తీసుకుంటున్నాను, అండ్ తెల్లుల్లిపాయలు 2 రెబ్బలు తీసుకున్నాను, అండ్ 2 చిన్న ముక్కలు అల్లం తీసుకున్నాను, అండ్ 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, అండ్ ఆనియన్ తీసుకున్నాను ఒక 2. ఇవన్నీ కూడా మనం గ్రైండ్ పేస్ట్ చేసుకోవాలి. సో సాల్ట్, కల్లుప్పు కూడా నేను క్రిస్టల్ సాల్ట్ దీంట్లోనే వేసేసి యాడ్ చేసేసాను. అండ్ ఇప్పుడు మనమైతే గ్రైండ్ పేస్ట్ అయితే చేసేసాము. అండ్ ఇది వచ్చి ఏంటంటే చాలా హెల్దీ అనమాట. పిల్లలకి కానీ మనకి కానీ ఎవరికైనా కూడా హెల్దీ టిఫిన్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇలా చేస్తే ఏంటంటే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు. అండ్ ఇప్పుడైతే నేను వాటర్ ఏమి యాడ్ చేయను, ఓన్లీ ఏదైతే మనం పేస్ట్ వేసుకున్నామో అది కొద్దిగా వేసుకుంటూ మనము ఆ పిండిని అయితే కలుపుకోవాలన్నమాట. ఇంకా సాల్ట్ ఏమి యాడ్ చేయక్కర్లేదు, కారం కానీ ఏమి. అండ్ మనము యాడ్ చేసుకున్న పేస్ట్ సరిపోతుంది అనమాట. అండ్ లేదు నాకు ఇంకా స్పైసీగా కావాలి అని అనుకుంటే పచ్చిమిరపకాయలు ఇంకొక 2 ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అండ్ దీంట్లోకి వచ్చి ఏంటంటే సైడ్ డిష్గా ఏ కర్రీ అవసరం లేదంట, నార్మల్గా తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఇదంతా కూడా ఏంటంటే మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారిగా మొత్తం కూడా వేసేస్తే ఏంటంటే అనుకైపోతుంది అనమాట. సో కొంచెంగా మనం వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. అండ్ లాస్ట్లో కొంచెం ఏంటంటే మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉందన్నమాట, అది కూడా మనం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి దాంట్లో కొంచెం నేను వాటర్ పోసి యూజ్ చేస్తున్నాం. మన తెలివి కదా, ఏది వేస్ట్ కాకూడదు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అండ్ ఫైనల్గా అయితే ఇప్పుడు పిండి దీంతో కలిపేసాం కదా, దీంతో ఏంటంటే మనం ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసేసి కలుపుకోవాలన్నమాట. మళ్ళీ ఎంత నానితే పిండి అంత స్మూత్గా వస్తాయన్నమాట చపాతీ అయితే మాత్రం. అండ్ నాకేంటంటే ఎక్కువ టైం లేదు సుశాంత్ క్యారీలో పెట్టడానికి, కాబట్టి పెద్ద టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా చేసేస్తున్నాను. ప్రతి యువకుడు వీడిని ఆదర్శంగా తీసుకోవాలరా. ఆహా. అండ్ ఒకసారి మళ్ళీ కూడా ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా కలిపేస్తే అంత స్మూత్ అవుతుంది అండ్ అంత బాగా చపాతీలు కూడా వస్తాయి. బ్రో ఐ డోంట్ కేర్. అండ్ ఇప్పుడైతే చపాతీలు చేయడానికి నేనైతే కొంచెం పొడిపిండి తీసుకున్నాను. అండ్ పొడిపిండి తీసేసేసుకొని చిన్న ముద్దలాగా చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేస్తూ చపాతీ అయితే చేశానమాట. పల్చగా చేసుకొని బాగా కాల్చుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇలా రౌండ్గా లేదు ఇంకా ఎడ్జస్ట్లో అని అనుకుంటే ఏంటంటే చపాతీ చేశాక మన దగ్గర ప్లేట్స్ ఉంటాయి కదా, ప్లేట్స్తో మనం అచ్చులాగా వేసుకున్నట్టయితే ఆ ప్లేట్కి ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్తో చపాతీ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. అంటే మౌల్డ్స్ లేనప్పుడు సపరేట్గా వెళ్ళేం కొనుక్కోక్కర్లేదు. ఇలా మనం ఇంట్లో ఉన్న వాటిని మౌల్డ్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అండ్ ఇప్పుడైతే నేను ఒక పెను తీసేసుకున్నాను. అండ్ పురాతన త్రవ్వకాలలో లాగా నాకు 5 పెనాలు ఉన్నాయన్నమాట, కానీ ఎప్పుడు ఒకటే వాడతాను. ఇప్పుడు వీడియో కోసం అని చెప్పి లోపల ఉన్న దాన్ని మరి బయటకు తీసాను. అండ్ ఏంటంటే ఇలా తిప్పేసేసేసుకొని ఆయిల్ కానీ లేదంటే గీ కానీ వేసుకోవాలన్నమాట. నేను సుశాంత్కి ఒక్కటే గీ వేస్తాను, అండ్ రెస్ట్ నాకు మా హస్బెండ్కి ఏంటంటే ప్లెయిన్గా ఆయిల్తోనే కాల్చుకుంటాము. సుమంత్కి ఒక్కటి ఏంటంటే గీతోనే చేస్తాను, పిల్లల వరకు గీతో చేస్తాను. అండ్ ఆయిల్ కన్నా కూడా గీ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది రోటీలో, అండ్ హెల్దీ కూడా కదా. అండ్ మనము ఆకుకూరలో ఏంటంటే మెంతికూర వాడుకోవచ్చు, పాలకూర వాడుకోవచ్చు, తోటకూర వాడుకోవచ్చు అనమాట. ఏదైనా వేసుకోవచ్చు, లేదంటే 3 మిక్స్తో కూడా చేసుకోవచ్చు. అండ్ మిక్స్గా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. నేనేంటంటే సపరేట్గా కొన్ని టైమ్స్ చేస్తాను, అండ్ లేదంటే 3 మిక్స్ చేసి కూడా చేస్తాను. అండ్ ఈరోజు వచ్చి 3 పాలకూర ఇవన్నీ 3 లేవన్నమాట. సో సింగిల్ వేసేసి చేసేస్తున్నాను. సుశాంత్కి చాలా ఫేవరెట్ అనమాట గ్రీన్ చపాతీ. అండ్ ఇలా బాగా కాల్చుకోవాలి, బాగా కాల్చుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. బాగా కాలితేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అంటే బాగా ఉడుకుతుంది కదా, కొంచెం బాగా తినాలనిపిస్తుంది అనమాట. అండ్ ఇలా
మనము తిప్పుతూ ఉండాలన్నమాట, లేదంటే ఏంటంటే ఒకవైపే మాడిపోతుంది. ఇదేంటంటే మనము లంచ్గా కూడా తినచ్చు అనమాట. మంచి ఫైబర్ ఫుడ్ కదా, లంచ్గా కూడా తీసుకోవచ్చు. అండ్ ఏంటంటే దీంట్లోకి మనం సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదు, ప్లెయిన్గా ఇలా తినేసేయచ్చు. ఎందుకంటే మనకి స్పైసీనెస్ తగులుతుంటుంది రోటీకి. సో మనం ఇంకా స్పెషల్గా దీనికోసమని ఏం కర్రీస్ ఏం చేసుకోక్కర్లేదు. లేదు కర్రీ చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం అనమాట, ఏ కర్రీతో అయినా తినేయచ్చు. పాలకూర పప్పుతో తినచ్చు, ఆకుకూర పప్పుతో తినచ్చు, ఏ కర్రీతో అయినా తినేసేయచ్చు అనమాట. అండ్ ఇప్పుడైతే రోస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడైతే సర్వ్ చేసేయాలన్నమాట. అండ్ నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ 2 వచ్చి ఏంటంటే సుశాంత్ కోసం చేసినవి గీ వేసేసి, అండ్ ఇవి వచ్చి ఏంటంటే సుశాంత్కి బ్రేక్ఫాస్ట్ కోసం అని చేసినవి. సో ఇవైతే ప్యాక్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి మా కోసం చేసుకున్నాను. అప్పటికి 30 మినిట్స్ నానిందనమాట పిండి, చాలా స్మూత్గా వచ్చేసాయి అనమాట రోటీస్. అండ్ చూసారు కదా చాలా స్మూత్గా వచ్చాయి, అంటే 30 మినిట్స్ నానిందనమాట. మేము మళ్ళీ సుశాంత్ని పంపించి మేము చేసుకునే టైంకి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? అండ్ ఈ మధ్య ఏంటంటే కొన్ని ఐటమ్స్ చేసి చేయి తిరిగిపోయిందనమాట. కొన్ని టేస్ట్ చూడకుండానే నేను అంటే దానికి సరిపడే సాల్ట్ కారం వేసేస్తున్నాను అనమాట. నటించేస్తున్నారా మీరిద్దరు? డైలీ ఏంటంటే సుశాంత్ వరకు సపరేట్గా టిఫిన్ చేస్తాను, అండ్ మా వరకు సపరేట్గా టిఫిన్ చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు ఏంటంటే ఇంకా గ్రీన్ చపాతీ ఇంకా సుశాంత్కి కలుపుతూ ఇంకా మాకు కూడా కలిపేశాను అనమాట. ఈరోజు మేము కూడా ఇంకా గ్రీన్ చపాతీయే తిందాంలే అని చెప్పేసి. అండ్ దీనికి ఏంటంటే మేము కూడా ఏమి సైడ్ డిష్గా ఏం చేయలేదు కర్రీ, జస్ట్ ఇలాగే ప్లెయిన్గా తినేద్దామని చెప్పి. అండ్ మేము వచ్చి ఆయిల్తో కాల్చుకుంటాము, పిల్లల వరకు ఏంటంటే గీ యూజ్ చేస్తాము. అండ్ నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా మేము చేసుకొని తినేవే అనమాట, కావాలని వీడియో కోసం అయితే చేసేవి కాదు. అండ్ అన్నీ కూడా మంచి టేస్ట్ అయితే ఉంటాయన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి టేస్ట్ అనేది నాకు చెప్పండి, చాలా బాగా వస్తాయి. ఎందుకంటే మేము ఎప్పుడు తినేవే కాబట్టి. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.